అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్, ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెత్తన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ప్రీవియస్ వీడియో మనం ఒకటి చేయటం జరిగింది. అంటే మనం అనుకున్నది సాధించాలి అని అంటే, లేదా మనం అనుకున్న కోరిక నెరవేరాలి అని అంటే మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనే దానికి మీరు కొన్ని యాక్టివిటీస్ చేయించి ఇలా ఇలా చేయాలి, ఇలా రాసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మీరు. బట్ దాన్ని ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మనం అనుకున్నది నెరవేర్చుకోవాలి అనే దానికైతే పార్ట్ 2 కావాలంటే డెఫినెట్గా మేము చేస్తామని చెప్పేసి చెప్పాము. దాని కింద చాలామంది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగిందండి. ఎస్ వి వాంట్ పార్ట్ 2 అని చెప్పి అది బేస్ చేసుకొని అడుగుతున్నాను. సో డెఫినెట్గా పార్ట్ 2 కావాల్సిందే. ఎలా సార్ అది? మనం అనుకున్నది నెరవేరాలి, జరగాలి అని అంటే మన మానసిక స్థితి అసలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనం పార్ట్ 1 కూడా ఎందుకు చేసామంటే నారాజు, ఇప్పుడు మీరు కొండ ఎట్లా ఎక్కాలంటే ఈ దారి వెళ్ళి ఆ దారి వెళ్ళి అట్లా కొండ ఎక్కాలి అని మనం చెప్తే, అసలు కొండ ఎక్కాలని కోరికే నాకు లేనప్పుడు నువ్వు ఎట్లా ఎక్కాలో చెప్తే ఉపయోగం లేదు కదా. అవును. అందుకని అసలు మీ కోరిక ఏంటో, ఎక్కడికి వెళ్ళాలో మీరు నిర్ణయించుకుంటే, ఏం కావాలో మీరు డిసైడ్ చేసుకుంటే ఎలా పొందాలో మనం చెప్తామని అన్నాం. సో అది కూడా నిర్ణయించుకోవడం ఎట్లా నిర్ణయించుకోవాలి? నువ్వు లిస్టు రాసుకొని నువ్వు ఏం చేయగలవు, ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని అనుకుంటున్నావో అన్నీ రాసుకుని, ఎవరు నువ్వు చేస్తున్నప్పుడు ఎవరు హ్యాపీగా ఉంటారు, ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం చేయాలని అనుకుంటున్నావు అని ఈ కారణాలతో నీ లక్ష్యాన్ని నువ్వు డిసైడ్ చేస్తే, ఎక్కడికి వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ చేస్తే ఏ బస్సు ఎక్కాలో నేను చెప్తాను. సో ఆ ఒక్కసారి లక్ష్యం క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు విజువలైజేషన్ చేద్దాం. ఈ విజువలైజేషన్ నీ చేత చేస్తాను ఆ రోజు. మళ్ళీ నేనే మెటాఫర్. అసలు నీకంటే అద్భుతమైన మెటాఫర్ మా ప్రేక్షకులకు దొరకరు, వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు కూడా. ఇంకా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన ఎపిసోడ్స్లో నాగరాజు నీ అనుభవాన్ని వాళ్ళ అనుభవంగా తీసుకొని నువ్వు చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా చేస్తూ దే ఆర్ ఫీలింగ్ ద సేమ్. అయితే నేను నేరుగా చెప్పకుండా నేను ఎలా విజువలైజ్ చేయిస్తానో నేను చూపిస్తాను. షూర్. చాలా సింపుల్ స్టెప్స్. అయితే లక్ష్యాన్ని నిర్ణయించుకోవడమే కొంచెం టఫ్ స్టెప్. ఒక్కసారి నీ గోల్ ఏంటో క్లియర్గా వచ్చిన తర్వాత ఎట్లా చేసుకోవాలని విజువలైజ్ చేసుకుంటున్నప్పుడు నా గోల్ ఈజ్ క్లియర్. అది అచీవ్ చేయాలంటే ద ఫస్ట్ థింగ్ దట్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ దట్, అచీవ్ చేసిన తర్వాత నాకు ప్రమోషన్ కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కట్టాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నేను సాధించాలి. నువ్వు ఏదైతే అనుకున్నావో అవి సాధిస్తే నీ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉంటాయో నీకు తెలియకపోతే బ్రెయిన్కి తెలియదని కదా. నీ బ్రెయిన్కి తెలియడం కోసమైనా నువ్వు ఫస్ట్ నీ పరిస్థితుల గురించి ఆలోచించాలి. ఉదాహరణ, ఇక్కడ ఒక వ్యక్తి నేను సక్సెస్ సాధిస్తే మా ఇంట్లో చుట్టుపక్కల ఒక పూలకుండి ఉంటుంది, సోఫా ఉంటుంది, దాని ముందు టీపాయి, పుస్తకాలు, ఒక టేబుల్ ల్యాంపు, వెనకాల డోర్ కర్టన్స్ ఇలా ఉంటాయి అని తను విజువలైజ్ చేసుకొని, నేను సక్సెస్ అయిన తర్వాత నా ఇంట్లో నేను హ్యాపీగా ఉంటే, అనుకున్నది సాధించిన తర్వాత నా చుట్టుపక్కల పరిస్థితులు ఇలా ఉంటాయి అని. సో ఫస్ట్ క్వశ్చన్ మనం వేసుకోవాల్సిన విజువలైజేషన్కి, మీరు సాధించాలనుకున్నది సాధిస్తే మీ పరిస్థితులు ఎలా ఉంటాయి మీకు ఇప్పుడు తెలియాలి. నాకు తెలియదండి ఎలా ఉంటాయో అంటే, నువ్వు ఫ్యూచర్లో నీకు ఎట్లుంటాయో తెలియదు, కానీ నీకు ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు ఎట్లా తెలుస్తుంది? సో బ్రెయిన్కి తెలియదు. సో యూ హ్యావ్ టు టెల్ దట్ హౌ యువర్ సరౌండింగ్స్ ఆర్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ సెకండ్ క్వశ్చన్, ఈ సరౌండింగ్స్ ఎంత డీటెయిల్డ్గా ఉంటే నాగరాజు అంత ప్రయోజనం. ఎంత స్పష్టంగా, ఎంత ప్రతి విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే, క్రియేట్ చేయగలిగితే అంత ఉపయోగకరంగా ఉంటుంది. రెండవ ప్రశ్న చాలా ఈజీ. హూ ఆర్ అరౌండ్ యూ? నువ్వు నిజంగా సక్సెస్ సాధించి విజయం సాధిస్తుంటే మీ పక్కన ఎవరుంటారు? అమ్మ, నాన్న, తమ్ముడా, అక్క, చెల్లె, మేనమామ, ఎవరైతే ఉంటారని అనుకుంటున్నారో మీరు సక్సెస్ సాధించినప్పుడు, మీ స్నేహితుడా, ఎవరైనా సరే, వాళ్ళను చుట్టూ ఊహించుకొని మీతో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు అంటే దే ఆర్ ఆల్సో హ్యాపీ పీపుల్. నీకు పక్కన జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉండరు, నీ అభివృద్ధి కోరుకొని వాళ్ళు నీ పక్కన ఉండరు. సో ఎవరు ఎలా ఉంటారో ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోవాలి. ఆ దృశ్యంలో కూడా ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుని ఉంటారు, అప్పుడు ఏ సెలబ్రేషన్ చేసుకుంటుంటాం, ఏ గదిలో చేసుకుంటుంటాం, గది యొక్క కలర్ ఎలా ఉంటుంది, ఇన్ని డీటెయిల్స్ కూడా మనం విజువలైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే, నా చుట్టుపక్కల అప్పుడు ఎవరుంటారు. నేను 4 ఏళ్ల తర్వాత సాధించేది, 3 ఏళ్ల తర్వాత సాధించేది, సంవత్సరం తర్వాత సాధించిన తర్వాత ఎవరు నా చుట్టూ ఉండేవాళ్ళు.
మూడవ ప్రశ్న, వాట్ ఆర్ దేర్ అప్రిసియేషన్స్? నేను వింటాను వాళ్ళ పొగడ్తలు. సాధించావురా, ఫెంటాస్టిక్, కంగ్రాచులేషన్స్, అబ్బా ఇన్ని రోజులుగా ఎదురు చూసిన రోజు వచ్చింది అని అంటారా? నిజంగా మీ నాన్న అయితే నిన్ను ఏమని అప్రిషియేట్ చేస్తాడు? మీ వైఫ్ అయితే నిన్ను ఏమని అప్రిషియేట్ చేస్తుంది? మీ పిల్లలు మిమ్మల్ని చూసి గర్వపడినప్పుడు నాన్న గురించి ఏం మాట్లాడతారు? వాట్ ఆర్ దేర్ అప్రిసియేషన్స్? చప్పట్లు కొడతారా? చప్పట్లు వినండి. మిమ్మల్ని ఏమని మెచ్చుకుంటున్నారో ఆ విషయాలన్నీ మీరు వింటున్నట్టు ఆ అప్రిసియేషన్స్, ఆ వాయిస్, ఆ వ్యక్తులు అవన్నీ విజువలైజ్ చేయాలి. లాస్ట్, ఎమోషన్స్. అయిపోయింది, ఇంకా నా లైఫ్లో ఇక ఏ గోల్ లేదు, సాధించాలనుకునేది సాధించాను, ఈ రోజు కోసమే ఎదురు చూశాను. ఎంత హ్యాపీగా ఉందంటే నా తల్లిదండ్రులు హ్యాపీ, నన్ను నమ్ముకున్న వాళ్ళు హ్యాపీ, నా కుటుంబ సభ్యులందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే నేను సాధించాలనుకున్నది అన్నప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఆ ఎక్స్ప్రెషన్స్ చెప్పలేము. ఆ హ్యాపీనెస్ని మనం యూ కెనాట్ నాగరాజ్ అనుకోవాలి, కొంచెం అలాగే ఉన్నారు. సో ఆ ఎమోషన్ని యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఆ భావనల్ని, భావోద్వేగాన్ని కనుక నువ్వు విజువలైజ్ చేస్తే, ఫీల్ అవుతే, ఇంతవరకు చూసిన దృశ్యాలన్నిటికీ ఈ ఎమోషన్స్ కలగలిసినప్పుడు అద్భుతమైన కాంబినేషన్లో మనిషి ఆ పరిస్థితిని, ఆ స్థితిని, ఆ స్థాయిని పూర్తిగా అణువున రిజిస్టర్ చేసుకోగలుగుతాడు. అప్పటి నుంచి మీరు ఇంకేమి చేయక్కర్లేదు. మీ చేత పరిస్థితులు, మీ సబ్కాన్షియస్ మైండ్, న్యాచురల్ ఇంటెలిజెన్స్ మీ చుట్టూ ఉన్నది ఏదైతే ఉందో ఆ యూనివర్స్ మీ చేత పనులు చేస్తుంది. నౌ యూ విల్ గో టువర్డ్స్ ద సక్సెస్. దిస్ ఈజ్ ద ఆర్డర్. నౌ విల్ ప్రాక్టీస్ విత్ యూ నాగరాజ్. బిఫోర్ దట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చా సార్? యా బ్రహ్మాండంగా. ఈ ఎమోషన్కి ముందు మీరు ఒక మాట అన్నారు కదా, ఒకవేళ మీ ఫాదర్ అయితే ఎలా ఫీల్ అవుతారనే దానికి నాకు ఎగ్జాక్ట్గా మా ఫాదరే గుర్తొచ్చారనమాట. ఏదైనా సక్సెస్ వచ్చింది అని అంటే ఆయన జనరల్గా కొడుక్కి సక్సెస్ వచ్చింది అని అంటే కామ్గా ఒక చోట కూర్చుంటారు, బయట వాళ్ళు చెప్పేది వింటారు, ఎమోషన్ అవుతారు. నా కొడుకు ఇలా ఉన్నాడు అని స్ట్రైట్గా నాకు ఏం చెప్పరు, కానీ బట్ నాకు ఆ ఫీల్ మీరు చెప్పేటప్పుడు వెంటనే అది తట్టిందనమాట. అది చాలా పవర్ఫుల్ ఎమోషన్. ఫ్యామిలీ మెంబర్స్ ఆయన వెంటనే అంటే ప్రశాంతంగా ఆ సక్సెస్ నేను ఏదైతే అచీవ్ చేశానో ఒక చోట కూర్చొని మా ఫాదర్ నా జర్నీ అంతా ఒకసారి రీకలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, పర్లేదు నా కొడుకు అభివృద్ధిలోకి వచ్చాడు అని అనుకునేటువంటి ఎమోషన్ అయితే మా ఫాదర్ దగ్గర ఉంటుంది. అది నేను చూశాను. ఇది ఇందాక మాట్లాడేటప్పుడు కూడా నాకు ఇది ఉందన్నమాట. నాకు అది ఎప్పుడు అర్థమైంది అనేది కూడా చెప్తాను మీకు. నేను ఎంఎస్సి ఎప్పుడైతే నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చిందో ఆ రోజు మా ఫాదర్లో ఆ ఎమోషన్ నేను డైరెక్ట్గా చూశాను. ఈయనంటే ఏం మాట్లాడరు ఏంటి అన్నట్టు నేను అనుకుని ఉంటే నాకు కూడా మంచి ర్యాంక్ వచ్చింది ఆ టైంలో. ఆయన వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఇదవుతున్నారు అనమాట. అప్పుడు అనిపించింది అది పవర్ఫుల్ రిజిస్టర్డ్ ఎమోషన్. ఆ ఎమోషన్ని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు నేను ఒక 1 hour పాజ్ అయిపోయి ఉంటాను ఆ రోజు. ఆయన దాంట్లో అంత ఉందా కొడుకు మీద అని అనిపించింది. వెరీ నైస్. చేద్దాం సార్, డెఫినెట్గా. Now what we do, sit straight Nagaraj. Keep your back straight and నువ్వు ఏదైనా సరే ఒక గోల్ని సాధించాలని అనుకున్న దాన్ని నువ్వు ఏదైనా గుర్తుకు తెచ్చుకో. అయితే ఆ గోల్ ఎంత చిన్నదైనా కావచ్చు, ఎంత దగ్గరదైనా కావచ్చు. బహుశా ఈరోజు సాయంత్రం నువ్వు అటెండ్ కాబోయే మీటింగ్ గురించి కూడా నువ్వు విజువలైజ్ చేసుకోవచ్చు. సో విజువలైజేషన్ పవర్ఫుల్గా ఉండాలి. ఏం సాధించాలనుకున్నాము. పైగా విజువలైజేషన్ యొక్క పవర్ ఏంటంటే నువ్వేదో లైఫ్లో ఎంతో సంపాదించడానికి ముందు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఏది అనుకున్నావో అది జరగడానికి ఇప్పుడు నీ అనుభవమే మనకు ఉదాహరణ. నౌ లెట్ us see, రైట్? సో విల్ కమ్ టు దట్ 4 questions. కళ్ళు మూసుకున్నారు, రిలాక్స్. నీ శరీరంలో ప్రతి కండరం సంపూర్ణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్టు భావించు. బయట ఏం జరుగుతుందో ఆలోచించే సమయం నీకు లేదు. కేవలం నీతోనే నువ్వు గడుపుతున్నావు. రిలాక్స్. ట్రావెల్ టు ద ఇంటర్నల్ వరల్డ్. నౌ ఇమాజిన్ ఏదైనా ఒక టఫ్ టైం,
ఒక క్రిటికల్ గోల్, నువ్వు ఏదైనా అనుకున్న రిజల్ట్స్ వచ్చే ఒక మీటింగ్ కావచ్చు, ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఇంటరాక్షన్ కావచ్చు, లేదా ఒకటి సాధించాలనుకున్న గోల్ కావచ్చు. ఆ గోల్ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఆ గోల్ని ఏం సాధించాలనుకున్నావో, అవుట్కమ్ ఫైనల్గా సాధిస్తే ఎలాంటి స్థితిని నువ్వు పొందాలని అనుకుంటున్నావో దాన్ని విజువలైజ్ చేయి. అయిపోయింది, నువ్వు అనుకున్న రోజు రానే వచ్చింది, నువ్వు సాధించావు, నువ్వు అనుకున్నది జరిగింది, అవతల వాళ్ళని కన్విన్స్ చేయగలిగావు. నువ్వు ఏ స్థితి అనుకున్నావో ఆ స్థితిలోనే ప్రస్తుతం ఉన్నావు. అప్పుడు నీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ డ్రెస్ ఎలా ఉంది, నీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఏ ఫర్నిచర్ దగ్గర కూర్చున్నా నిల్చున్నా ఎలా ఉన్నావు, అమ్మయ్య అనుకున్నది నేను సాధించాను అని అనుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది, పరిస్థితులు వస్తువులు ఎలా ఉన్నాయి. అండ్ నౌ నీ చుట్టూ ఈ విషయాన్ని పంచుకోవాలని అనుకున్నప్పుడు, నీ సంతోషాన్ని నువ్వు షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు, నీ సక్సెస్ని వాళ్ళతో చెప్పాలని అనుకున్నప్పుడు ఎవరెవరితో చెప్పాలని అనుకుంటావో, నీ ముఖ్యులు ఎవరెవరో నీ చుట్టూ ఉన్న 4-5 మందిని ఒక్కసారి విజువలైజ్ చేయి. వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు, నువ్వు చెబుతున్న స్టోరీ వింటున్నారు. నువ్వు ఎలా సాధించావు ఆ సక్సెస్, ఎలా సాధ్యమైంది, వాళ్ళందరూ ఉత్సాహంగా వింటున్నారు, చాలా సంతోషంగా వింటున్నారు. వాళ్ళు కూడా నీ ఆనందాన్ని పంచుకుంటూ వింటున్నారు. వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ ముఖాలు, వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సు, కలర్స్ ఆఫ్ డ్రెస్, ఇవన్నీ గుర్తుకొచ్చు. నౌ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. వాళ్ళందరూ నువ్వు చెప్పింది విన్న తర్వాత వాళ్ళు నిజంగా అప్రిషియేట్ ఎలా చేస్తారు? కంగ్రాచులేషన్సా, షేక్ హ్యాండ్ ఇస్తారా, నిన్ను మెచ్చుకుంటారా, భుజం తడతారా, 4 పొగిడే మాటలు మాట్లాడతారా? ఎవరెవరు? ఒక్కొక్కరిది ఒక్కో భాష ఉంటుంది. మీ ఫాదర్ మెచ్చుకుంటే ఆయన భాష వేరే, మీ స్నేహితులు మెచ్చుకుంటే వాళ్ళ భాష వేరే, మీ బాస్ మెచ్చుకుంటే ఆయన భాష వేరే. వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ భాష ఎలా ఉంటుందో నౌ విజువలైజ్ ఇట్, లిజన్ టు దట్. నీకు నిజంగా వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. వాళ్ళలో ఎవరి మాటలు నిజంగా గుండెకు హత్తుకునేలా ఉన్నాయో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. వెరీ గుడ్, నువ్వు అనుకున్నది సాధించావు. నువ్వు అనుకున్న వాళ్ళే నీ చుట్టుపక్కల ఉన్నారు. నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నావో అలాగే చేసుకున్నావు. ఎక్కడ చేయాలనుకున్నావో అక్కడే చేసావు. ఎవరు ఆనందించాలనుకున్నావో వాళ్ళందరూ ఆనందిస్తున్నారు. ఇప్పుడు అనుకున్న ఆ గోల్ తీరిన తర్వాత నీ భావాలు ఎలా ఉంటాయి, నీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఆ భావోద్వేగాన్ని ఎలా ఫీల్ అవుతావు, ఏం సాధించినట్టు ఎలా ఫీల్ అవుతావో ఆ భావనని ఇప్పుడు ఫీల్ అవ్వు. ఆ భావనని గుర్తుకు తెచ్చుకో. నువ్వు ఆ స్థితిలోకి ప్రయాణం చేయి. ముఖంలో ఆనందం, మనశ్శాంతి, కండరాలలో విశ్రాంతి, జీవితంలో తృప్తి, ఇవన్నీ భావనలు ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. యు ఆర్ రియలీ ఎంజాయింగ్ దట్ స్టేట్. బీ ఇన్ దట్ స్టేట్. అదే స్థితిలో, అదే స్థాయిలో కంప్లీట్గా రిలాక్స్ అవునా. రిలాక్స్. ఆ ఎమోషన్ అలాగే ఉంచు. ఆ భావోద్వేగం నీ శరీరంలోని ప్రతి అణువులో ఇమిడిపోని, అణువు ఆ భావోద్వేగాన్ని గుర్తుపెట్టుకొని రిజిస్టర్ అయిన ఈ భావన ఎప్పుడు తలుచుకున్నా సరే నీకు గుర్తొచ్చేంతగా అద్భుతంగా నీ శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. 5, 4, 3, 2, 1. Slowly
ఓపెన్ యువర్ ఐస్. గ్రేట్ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. నేను ఒక 100 కోట్లకు విజువలైజ్ చేశాను. వండర్ఫుల్. నేను ఇవాళ రేపు గురించి ఏమైనా విజువలైజ్ చేస్తా అనుకున్నా కానీ ఓకే. సక్సెస్ వచ్చింది. మన చుట్టుపక్కల మన అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే బయట సెలబ్రేషన్ పార్టీ అయిపోయింది, లోపల ఏదో తుడుచుకుంటూ లోపలికి వస్తున్నాను, మా ఇంట్లోకి వచ్చేస్తున్నాను, పూలు ఇవన్నీ తుడుచుకుంటూ వస్తున్నాను. మా మిస్సెస్ వంట మనిషి తన పని తను చేసుకుంటుంది, ఈవిడేమో నన్ను తిట్టుకుంటూ వస్తుంది. సరే సరే రా స్నానం చేయని చెప్పేసి అంటుంది. మా వాడు డాడ్ కంగ్రాచులేషన్స్ అంటున్నాడు, ఆవిడేమో పట్టించుకున్నట్టుంది. అయిపోయిన తర్వాత ఏదో స్నానం చేసుకుని లోపలికి వస్తే హగ్ చేసుకొని ఒక కేక్ తీసుకొచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పి మా మిస్సెస్ ఇచ్చేస్తుంటే అటైపు నుంచి మా ఫాదర్ మదర్ కాల్ ఆవిడ అలా చెప్తేనే మీ మిస్సెస్ అన్నట్లు లెక్క. మా వాడైతే గ్రేట్ డాడ్ అని కిస్ చేస్తున్నాడు. కొంచెం పెద్దోడయ్యాడు, ఏజ్ పెరిగింది, వెరీ నైస్. కొంచెం మనసు కూడా తెలుస్తుంది. బాగా అనిపించింది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను కూడా పైజమా వేసుకొని ఉంటారు కదా, ఆహారం మారింది. అంటే ఒక బ్లాక్ టీషర్టు బ్లూ టీషర్టు ఉండేది కదా, చాలా కూల్గా ఒక హుందాగా పెద్దరికంలో ఉండేటువంటి మోడ్లో ఉన్నాను. ఒక చిన్న పైజమా ఒకటి వేసుకొని కూల్గా ఉన్నాను. ఏదో అది ఆ సక్సెస్ చూసినా అంటీ అంటున్నట్టున్నా అలా. ఈ ఎంటర్ అవగానే మా మిస్సెస్ తిడుతూనే ఉంది, ఇంకెంతసేపు బయట ఇది చేస్తావు, ఆ రోడ్ల మట్టు తిరగటం అవి అవ్వలేదని. వెరీ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. అలా అనిపించుకుంటే వచ్చే తృప్తే వేరే. అవును. వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఈ ఎమోషన్ని, స్టేట్ ఆఫ్ మైండ్ని ఎన్నిసార్లు గుర్తుకు తెచ్చుకుంటే ఏ స్థాయి సాధిస్తే ఈ ఎమోషన్ ఉంటుంది అనుకున్నావో ఆ ఎమోషన్ తెలుసుకున్న ప్రతిసారి ఆ స్థాయి దాకా నిన్ను తీసుకెళ్తుంది నేచర్. ఎస్, మాట్లాడుకుంటాను సార్ డెఫినెట్గా దీని గురించి. ప్రూఫ్ ఉంటుంది, వీడియో ప్రూఫ్. యా, వెరీ నైస్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ రామ్ సార్. ఆ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకొని వెళ్ళారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. అయితే చాలామంది విజువలైజేషన్కి సంబంధించిన క్లాసెస్ అడుగుతూ ఉంటారు. బేసిక్ నుంచి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ రిజల్ట్ చూసినటువంటి వాళ్ళు కూడా మనం ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వీడియోస్ ప్లే చేయడం జరిగింది. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ క్లాసెస్? నాగరాజ్, మార్చి 6న ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ 5 రోజుల బేసిక్ సెషన్లో ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్లో ఉన్న ఆర్ట్ ఏంటి, స్కిల్ ఏంటి, ఇవి రెండూ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన గోల్ని మనసులో గట్టిగా నిలబెట్టుకునే ఆ శక్తి, ఆ మార్గం ఆ ప్రోగ్రాంలో దొరుకుతాయి. సో మార్చి 6 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రామ్ గారి ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మార్చి 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు అపాయింట్మెంట్ కోసం అయినా సరే, క్లాసెస్ కోసం అయినా సరే టెక్స్ట్ పెడితే నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు.